కుండపోత వర్షాలకు సూర్యాపేట జిల్లా ప్రజలు అతలాకుతలమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో విషజ్వరాలు చుట్టుముట్టాయి. తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలేక చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోయారు. వరదలతో అతలాకుతలమై సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రకటించిన తక్షణ ఆర్థిక సాయం కూడా ఇంకా అందలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇళ్లలోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో వేసిన ఇసుక మేటలు, నీట మునిగిన పొలాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కోదాడ, హుజూర్ నగర్లో చెరువు కట్టలు తెగి పట్టణాలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో దాదాపు అన్ని కాలనీలు నీట మునిగాయి. కళ్ల ముందే ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ పాడయ్యాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, బియ్యం, టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, సిలిండర్లు, సర్టిఫికెట్లు, బంగారు ఆభరణాలు, బట్టలు, బైకులు, పదుల సంఖ్యలో కార్లు వరదలో కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో పశువులు, మేకలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. వరదల్లో 3 గల్లంతయ్యారు. సూర్యాపేట జిల్లాలో వరద వచ్చిన 3 రోజులకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొన్నది. నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ ఆర్థిక సాయం 10,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. స్వయాన సీఎం రేవంత్ మోతె మండలానికి వచ్చి రివ్యూ చేసిన తర్వాత ఈ మేరకు నిర్ణయం వెల్లడించారు. అయినా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. దెబ్బతిన్న ఇళ్ల వివరాల్ని అధికారులు ఇంతవరకు నమోదు చేయలేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భీకరంగా వరదలు వచ్చి ప్రజలు చిన్నాభిన్నమైనా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ఆదుకోవాలన్న స్పృహ కూడా సర్కారుకు లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అన్నీ కొట్టకపోయినాయండి. సామాను, ఫ్రిడ్జ్, అన్ని కూలర్లు, బియ్యంతో సహా మా అయితే 4 క్వింటాలు బియ్యం తడిసినాయండి. ప్రతి ఒక్కటి అందరి ఇళ్ళలో అదే పరిస్థితి. బజార్ మొత్తం బాగా దగ్గర ఉంటానా అన్ని కొట్టకపోయినాయి. మొత్తం ఒక్కసారి వచ్చేలాగా చదువుకోలేని పరిస్థితి అయింది. ఇంతవరకు అయితే ఇంకో 1 కిలో మా బియ్యం పోయినాయి, మీకు ఇంకో బియ్యం ఇస్తాం, కూరగాయలు ఇస్తామని వచ్చిన నాదులు లేడు. అందరు కూలి చేసి బతుకునే వాళ్ళకి కిరాలకు ఉండే వాళ్ళే. మున్సిపాలిటీ వాళ్ళు కానీ రాలేదండి, ఎవరు రాలేదు. అసలు మొత్తం మునిగిపోయింది. బియ్యం కానీ సరుకులు కానీ ఏమీ లేక 3 రోజులు పిల్లలతో ఎంతో ఇబ్బంది పడ్డాం మేము. మాకు ఎటువంటి సహకారం అందలేదు. ఉత్తమ్ పద్మావతి గారు వచ్చారు కానీ కారు గ్లాస్ కూడా కిందకి దించి మాకెళ్ళి చూసింది కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినా వరుస సెలవులు రావడంతో అధికారులు ఫీల్డ్లో ఉండటం లేదు. వరదల వల్ల జరిగిన నష్టాల్ని అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఏ ఒక్క అధికారి ముంపు ప్రాంతాల్లో పర్యటించడం లేదు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించలేదు. దీంతో ప్రభుత్వ ప్రకటనపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. మాకెళ్ళి ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు కానీ ఒక్కళ్ళు కానీ ఇంతవరకు తొంగి చూడు. మాది దీనమైన పరిస్థితి. మేము టిఫిన్ బండి వేసుకుని బతికే వాళ్ళం. ఒక్కళ్ళు కూడా వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ రాలేదండి ముందుకి. మాలాంటి లేని వాళ్ళని ఎవరు ఆదుకోవాలా? వచ్చిర్రు, రాసుకున్నారు, పోయారు. ఏం పోయింది, ఏముందో కూడా పలకరీలు. తినటానికి ఉన్నాయా లేవు అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు మమ్మల్ని. ఏమిటి మాకేమెరక, మా కాడ ఏమి లేవు, పైనుంచి వస్తేనే మేము ఇస్తాం ఏవేనా అని మాట్లాడుతారు. సూర్యాపేట జిల్లాలో 40,000 ఎకరాల్లో పచ్చని వరి పొలాలన్నీ కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పంట నష్టంపై ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు సర్వే చేయలేదు. రైతుల దగ్గరికి వెళ్లి పంట నష్టం వివరాల్ని సేకరించలేదు. మేము వ్యవసాయం చేసుకోవడానికి కనీసం మీరు ఇస్తానన్న 10,000 రూపాయలు ఏ రకంగా సరిపోవు. ఉష్క మేటలు మేసిన ఉష్కని తీయడానికి కనీసం ట్రాక్టర్ల డీజిల్కి, ట్రాక్టర్ల ఖర్చులకే సరిపోతున్నది. మేము మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు 30,000 రూపాయల దాకా ఖర్చు కావచ్చు. మీరు తక్షణమే ఇప్పుడు వేస్తే పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మా పొలం చెరువు అలుగెళ్ళి పోతురు అనుకుంటా. చెరువు కింద అలుగెళ్ళి నీళ్లు వచ్చేసి ఈ వర్షానికి మొత్తం కూడా మేటర్ వచ్చింది. ఈ గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇస్తా అంటారు. 10,000 దేనికి వస్తాయి? ఏదో నామకే వస్తే ఇచ్చినట్టే ఉంది. కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించి 25,000 నుంచి 30,000 ఇస్తే రైతుకు లాసు లేదు, ఇబ్బంది ఉండదు. వరద బాధితులకు వెంటనే 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి అందుతుందని అనుకున్నామని, వరదలొచ్చి 5 రోజులు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పోతున్నారు తప్ప పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు.